సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నీటిపారుదల శాఖ అధికారుల తీరుపై చైర్మన్ జేసీ ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. అనాలోచిత నిర్ణయాలతో చాగల్లు గేట్లు ఎత్తడంతో తాడిపత్రి ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీంట్లో రాజకీయ కోణం కూడా దాగి ఉందని ఆరోపించిన ఆయన ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. On that occasionally I called all the press people. Only a small occasion, but నేనేమో పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. జస్ట్ ఒక పార్టీ మాదిరి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. సో ఐ థాట్ ద బెస్ట్ ఎవరు అనుకుంటే యు ఆర్ ద పీపుల్ అనుకొని మిమ్మల్ని అందరిని పిలిచిన. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ వన్ స్మాల్ థింగ్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ద చాగల్లు డ్యామ్. ఎంత దారుణం అంటే ఎప్పుడు కానీ ఎస్సీలు కానీ అక్కడ ఉండే ఇంజనీర్లు కానీ మామూలుగా ఏం చేస్తారు, పిఏబిఆర్లో ఎన్ని నీళ్ళు వస్తాయి, మళ్ళీ మన ఇది ఉంది కదండి పెన్నా, దాంట్లో ఎన్ని నీళ్ళు వస్తాయి, దాని తర్వాత చాగళ్ళకి ఎన్ని నీళ్ళు వస్తాయి, చుట్టుపక్కల ఎన్ని నీళ్ళు ఉంటాయి అన్నీ చూస్తారంటే ఇంట్లో చూస్తారు. ఇంట్లో చూసిందాక అవుట్ఫ్లో కూడా ఎంత ఉండాలనే ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. కానీ నాకు అర్థం కాలేదు, అక్కడ ఫ్లో ఇంకా రాలే, ఇంట్లో లేదు, ఏమీ లేదు. ఒకటేసారి చాగల్లు డ్యాంలో 8 గేట్లు ఎత్తి మొత్తం నాశనం అయిపోయింది. ఎక్కడి వరకు జమ్మలో మడుగు మైలవరం డ్యామ్ వరకు నాశనం అయిపోయింది. అర్థమే కాదు, ఎప్పుడైనా కానీ నీళ్ళు ఫ్లో వచ్చేది తెలుస్తుంది వాళ్ళకు. టీవీల్లోనో లేకపోతే పోలీసులో లేకపోతే ఇంకో విధంగానో ఇంకో విధంగానో చెప్తారు. అయ్యా వికెట్ ఇప్పుడు నీళ్ళు వస్తే ఎవరేం చేయలేరు. ఇప్పుడు సర్కార్ అంతా మునిగిపోయింది, ఇప్పుడు బెంగళూరు కూడా మునిగిపోయింది. దానికి ఎవరు వర్షాలు వచ్చి సడన్గా వచ్చి పోతే దాన్ని ఎవరు ఏమనలేరు. ఇస్ అ డ్యామ్. డ్యామ్లో ఎన్ని ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ ఫ్లో ఉండాలని నిర్ధారించాలి. కానీ దీంట్లో రాజకీయం చేసినారు. మొత్తం తాడిపత్రి మునిగిపోవాలని రాజకీయం చేసినారు. మీరు ఎస్సీలో రాజకీయ నాయకులు లొంగిపోతున్నారు. ఎలా తీస్తారు మీరు? 8 గేట్లు ఒకటేసారి ఫ్లో ఎట్లుంటుంది, ఎట్లయితుంది? నువ్వేం చేసినావు? మొత్తం చాగల్లు డ్యామ్ ఎంటీ చేసినావు. ఎంటీ చేసి మళ్ళీ ఇప్పుడు నింపుతాను. ఏ ఉద్దేశంతో చేసినారు? దీనికి ఎవరు కట్టిస్తారు ఈ నష్టానికి అంతా? నిన్నపై నేను పెద్దబాపూర్లో కంప్లైంట్ చేసిన, ఎస్సీ మీద, డిఈ మీద, ఈ మీద, అందరి మీద. ఎంత నష్టం వాటిల్లిందంటే కోట్లలో నష్టం వాటిల్లింది. ఏమి నిన్న 3 పిల్లలు కొట్టుకుపోయినారు, 2 చచ్చిపోయినారు. దాంట్లో ఎట్లా అండి ఇది?